జై వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి 163వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. కన్నుల విందుగా కైలాసం నుంచి కొండలు, కేదార్నాథ్ నుంచి కొండలు, బద్రీనాథ్ నుంచి కొండలు, అష్టాదశ పీఠాలు ఈ గంటలమ్మ చెట్టు వీధి గుడి కనిపించకుండా ఎన్నో కొండలుగా తయారు చేసి చక్కటి అలంకారంతో అష్టాదశ పీఠాలు వైభవంగా అమ్మవారిని ఒక్కసారిగా చూడటానికి మీరందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. పుర ప్రముఖులు, పురిజనులు, భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు అలంకారం గజలక్ష్మి అలంకారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఈరోజు గజలక్ష్మి అలంకారంతో కన్నుల విందుగా వైభవంగా కనిపిస్తున్నారు. పురజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై వాసవి. అందరికీ నమస్కారం. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జాతవేదశేషనవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరుషతి దుర్గాని విశ్వానావేవ సంధందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్ననావాదురితాదిపరిషి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాచితకుం సహమానముగ్రమగ్నిగుంహ వేమ పరమాత్సధస్తాతు సనః పరుషతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీఢ్యో అధ్వరేషు శనాత్ హోతానవ్యత్సదత్సి స్వాంఛాగ్నేతనవం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగమాయజస్వ గోభిర్జశ్చ మయిజో నిషిక్తంతవేంద్ర విష్ణోరణు సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసా నో వైష్ణవీన్ లోక ఇహమాదయందాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాతు. మన గుంటూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి మన గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి ఇక్కడ అమ్మవారు 163 సంవత్సరాలుగా ఈ యొక్క గంటలమ్మ చెట్టు వీధిలో మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. కాబట్టి 163 సంవత్సరాల నుంచి కూడా నిత్య వైభవంగా చక్కగా ఎంతో ఆర్భాటంగా ఎంతో కనులారా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చక్కగా ఈ 163 సంవత్సరాల నుండి కూడా చక్కగా ఎంతో వైభవంగా ఈ యొక్క దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి 50 మంది భక్తులు కూడా వేంచేసి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు. ఈసారి 163వ సంవత్సరం సందర్భంగా భక్తులందరికీ కొంగు బంగారమై అమ్మవారిని 2.5 అడుగు వెండి మందిరం, ఆ మందిరాన్ని లక్కీ టిప్గా పెట్టడం జరిగింది. ఈ లక్కీ టిప్ ఓన్లీ టికెట్ 200 రూపాయలు మాత్రమే. ఆ మహానుభావులు మహనీయులు ఎవరో అమ్మవారి పరీక్షిస్తున్నారు. మీ పరీక్షని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. పండగ రోజున విజయదశమి రోజు మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఊరేగింపుతో జరిగే ఆ సందర్భంలో ఆ లక్కీ టిప్పు తీసి వారి ముందు అందరి పురజనుల ముందు ఈ లక్కీ టిప్లో వారికి సన్మానం చేసి వెండి మందిరము అమ్మవారి రూపం పటము ఇవ్వడం జరుగుద్ది. ఇది ఈ సదుపాయం అందరూ కూడా కల్పించుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఆది పరాశక్తి ఈరోజు అలంకారం గజలక్ష్మి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈసారి స్పెషల్గా 163వ సంవత్సరంలో వెండి కొండలు, బద్రీనాథ్ నుంచి కొండలు, కేదార్నాథ్ నుంచి కొండలు, కైలాసం నుంచి కొండలు, అష్టలక్ష్మి అమ్మవార్లు,
అది కాకుండా అష్టాదశ పీఠాలు అన్నీ కూడా వైభవంగా అలంకరించడం జరిగింది. భక్త మహాశయులకు మరొకసారి విన్నపం, అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జయ వాసవి, జై వాసవి.